అందరికీ భోగి శుభాకాంక్షలు. సో పండగ అనగానే మనం సౌత్ ఇండియన్స్ ఖచ్చితంగా గారెలు చేసుకుంటాం కదా. సో అదే మేము ఎలా గారెలు చేసుకుంటామో మీకు చూపిస్తాను. సో ఇవి మనం మినపప్పుతో చేసే గారెలు కాబట్టి ఒక పెద్ద గ్లాస్తో గ్లాసుడు మినపప్పుని బాగా కడుక్కోండి, బాగా శుభ్రం చేసుకోండి. సో ఒక 3-4 సార్లు బాగా కడగండి. బాగా కడిగి శుభ్రం చేసుకొని ఒక 4 లేదా 5 గంటలు చాలు, అంతసేపే నానేయండి, ఇంకా ఎక్కువసేపు అవసరం లేదు. ఆ మాత్రం చాలు, 4-5 గంటలు చాలు. ఆ తర్వాత మీరు మీ ఇష్టం, మరి అల్ట్రాలో వేసుకుంటారో లేకపోతే మిక్సీ కొట్టుకున్నా. అల్ట్రాలో వేస్తే ఎక్కువ మెత్తగా వస్తాయని అందరూ అంటారు. అయితే ఒకటి మిక్సీలో చేసినా మీరు ఇలా పేడించండి, ఇలాగా మీదకి కిందకి అలా కొడితే మనకి ఏరేషన్ వచ్చి గాలి వస్తుంది. సో ఇది మా బాబు కోసం నేను ప్లెయిన్ గారెలు వేస్తున్నాను. సో పిల్లలకి అన్నీ నచ్చకపోతే ఇలా ప్లెయిన్ వేసేయచ్చు మీరు కూడా. ఇంకా పెద్దవాళ్ళ కోసం కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంకా ఉల్లిపాయలు సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఇది మన వడ ముద్దలో వేసేయాలి. సో వడపిండి మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి, బాగా జారుగా ఉండకూడదు, మనకి షేప్ రావాలి కదా. ఇంకా నీళ్ళు ఎక్కువ కలిపినా మనకి నూనె లాగేస్తాయి, మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. సో మనం సన్నగా తరిగి పెట్టుకున్నవన్నీ కలుపుకొని ఇంకా వడ షేప్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. బాగున్నాయి కదా, ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. వాటంతలో వాటితోనే తినేయచ్చు, లేదు మీకు ఏమైనా చట్నీ కావాలన్నా చట్నీతో తినచ్చు. అయితే ఈ గారెలోనే అన్నీ ఉండడం వల్ల మనకి ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంది. సో అలా గారెలు వేయించేసుకుంటే కమ్మటి గారెలు. సో మీరు చేసుకోకపోతే ఈ విధంగా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. పండగ వేళ కదా, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఈ కమ్మటి గారెల్ని. సో తప్పకుండా చేసుకోండి, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇవి నూనె పీల్చకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ముద్దని అంత లూజ్గా చేయకుండా టైట్గా ఉండేలాగా చూడండి, ఓకేనా. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీరు ఈ భోగిని బాగా ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్.